దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు ప్రభు పొందుతుంది. ఈ శుభవచనమేమిటో? ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుడు కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. నేను పురుషుణ్ణి ఎరుగని దానను, ఇది నాకు ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో, ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగా. నేను విన్నది నిజమేనా? మరియా గర్భము ధరించినదా? ఎంతో మంచిదని, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న నాకు ఎంత మోసం చేసింది! అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ దుస్థితి? సరే, నేను ఆమెను వివాహం చేసుకోను. ఆమెను రహస్యంగా విడిచిపెట్టేస్తాను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎంత ఆశ్చర్యం! మరియా అంత ఉత్తమురాలు. సరే, నేను ఆమెను విడిచిపెట్టను. ఆమెను వివాహం చేసుకొని ఆ లోకరక్షకునికి జన్మనిచ్చినంత వరకు నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేలియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదాయైన బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూడ కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. మేత వేశారట్రా, పంట కాచుకోండ్రా. తాత, ఒక మంచి కథ చెప్పు తాత. అవును తాత, అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అన్వింపబడెను అని ప్రవచన ఉంది కదా తాత. అది ఎప్పుడు నెరవేరుతారు తాత? అవును తాత, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుల తండ్రి, సమాధానకర్త అధిపతి, అది ఎప్పుడు నెరవేరుతుంది తాత? ఆ ప్రవచనాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో మన ఎవ్వరికీ తెలియదురా. మంట కాచుకోండిరా. భయపడుకుడి. ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునిండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆగండి, ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఏ నిమిత్తం వచ్చారు? రాజుగారిని కలవడానికి. సరే, ఇక్కడే ఆగండి. జయం జయ మహారాజా. ఏమిటి విషయం? తూర్పు దేశపు జ్ఞానం కలవడానికి ప్రభు. సరే, ప్రవేశపెట్టు. చిత్త మహారాజా, జ్ఞానులారా రాజధర్మం ప్రవేశపెట్టారు. జయ జయ మహారాజా. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఎందు నిమిత్తం వచ్చారు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చును. సరే, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం మహారాజా. ఓటమి ఎరగని ఏ రోజు రాజుగా నేనుండగా ఇంకొక రాజు పుట్టాడమా? ఇది ఆలోచింపదగిన విషయమే. ఎవరక్కడ? జయం జయ మహారాజా. అత్యవసరమైన సభకు మంత్రులను శాస్త్రులను రాజుగారు రమ్మన్నారని చెప్పు. చిత్త మహారాజా. జయం జయ మహారాజా. ఆ తూర్పు దేశ జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని మనల్ని అడుగుతున్నారు. మన గ్రంథాల్లో ఏమి రాయబడి ఉంది? యూదా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది మహారాజా. సరే, మీరు వెళ్ళండి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? జయం జయ మహారాజా. రహస్యంగా వెళ్ళి ఆ తూర్పు దేశ జ్ఞానులను రాజు రమ్మన్నారని చెప్పు. చిత్త మహారాజా. జయ జయ మహారాజా. ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. మీరు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలుసుకొని సమాచారం మాకు పంపుము. మేము వచ్చి ఆయన్ని పూజిస్తా. చిత్తం మహారాజా. ఆ జ్ఞానులకి ఎంత అహంకారం! ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని సమాచారం తెమ్మంటే నన్నే మోసం చేస్తారా? నేనే స్వయంగా వెళ్ళి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలుసుకొని నా యొక్క ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికెదా. ఎవరక్కడ? జయం జయ మహారాజా. 2 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ సంహారింపమని రాజుగారి ఆజ్ఞగా ఈ రాజ్య మండలి ప్రకటింపు. చిత్త మహారాజా. రాజువైన రాజుకు కనకమునే నర్పింతును. రాజువైన రాజుకు సామ్రాజ్య
నేను అర్పింతును రాజువైన రాజుకు బోలము నేనర్పింతును మన కొరకు నేడు రక్షకుడు పుట్టియున్నాడు మనలాను రక్షించుట కొరకు ఆహా ఎంతో ఆనందము యేసురాజు పుట్టిన దినం